హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 341వ నామం, 5 అక్షరాల నామం క్షేత్రస్వరూప. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం క్షేత్రస్వరూపాయ నమః అని చెప్పుకోవాలి. క్షేత్రపదంచే సంకేతింపబడే వాటి యొక్క స్వరూపంగా ఉండే తల్లి క్షేత్రస్వరూప. క్షేత్రము అంటే భూమి, పొలము, పుణ్యక్షేత్రము అనే అర్థాలు కాకుండా శరీరం అనే అర్థం కూడా వస్తుంది. ఈ విషయంలో గీతలో భగవానుడు జగద్గురుడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని చెప్పి స్వయంగా అర్జునుడికి చెప్పాడు. ప్రతి జీవిలో కూడా దేహము అని 2 భాగాలు ఉంటాయి. తాను భౌతికంగా ఉండటానికి జీవి అనే గృహస్థు కల్పించుకున్నటువంటి గృహమే దేహం. జీవిలో రెండో భాగమైనటువంటి దేహమే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి క్షేత్రం. అంటే జీవిలోని దేహ భాగంగా ఉంటుంది ఈ నామానికి అర్థం. అంతేకాదు పుణ్యక్షేత్రంగాను, భూమిగాను, పొలంగాను, స్థలంగాను, పుణ్యక్షేత్ర దేవతా విగ్రహంగాను ఉండేటువంటిది అమ్మవారే. అంటే నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచమంతా కూడా అమ్మవారే అని చెప్పుకోవచ్చు. ప్రకృతిలో కనబడేటువంటి అన్ని స్థూల రూపాలు కూడా ఈ విధంగానే నిర్మించబడుతుంటాయి. ఒక దేవాలయంలో దేవత యొక్క విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆ ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంటే ఆ శక్తి అంతవరకే పరిమితం కాదు. కానీ ఆ పరిధిని శక్తిగా గుర్తించడం కోసం నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచ సాధకులు అంతరంగంలో ఉన్నటువంటి పరమేశ్వరి అతని దేహంగా, ఉనికిగా, దానికి ఒక నామం, ఒక రూపంగా గుర్తింపగలిగినటువంటి తత్వం అని తెలుసుకోవాలి. అంటే దేహం కూడా దేవాలయం లాంటిదే. అందులోనే అమ్మవారు జీవాత్మగా కొలువై ఉన్నది. అదేవిధంగా ప్రతి ప్రాణి కూడా ఆ తల్లి స్వరూపాలుగానే మనం గుర్తించాలి. ప్రతి ప్రాణి దేహంలోనూ అమ్మవారు ఉన్నారు అని గ్రహించాలి. అప్పుడే ఆ తల్లిని ప్రతి అణువులో కూడా మనం దర్శించగలుగుతాం. పంచభూతాలతో, పంచతన్మాత్రాలతో కూడినటువంటి స్థూల దేహాన్ని క్షేత్రస్వరూపంగా భావించాలి. అంటే అమ్మ మనలోనే కొలువై ఉన్నది. నామరూపాత్మకమైనటువంటి స్థూల ప్రపంచ స్వరూపిణి అని చెప్పి ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఇది చాలా గొప్ప నామమంత్రం. మానసికంగా, శారీరకంగా ఎటువంటి సమస్య అయినా సరే ఈ నామమంత్రాన్ని జపిస్తూ ఉంటే స్వస్థత కలుగుతుందని చెప్పి చెప్తారు. అలాగే భూమి సమస్యలు, ఆస్తి సమస్యలు, ఏదైనా కొనాలి, ఏదైనా అమ్మాలి అనుకుంటున్నవి, కొన్నవి ఏదైనా సమస్యలతో ఉన్న స్థిరాస్తికి సంబంధించినటువంటి ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఈ నామమంత్రాన్ని కనుక మనం లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే మంచి ఫలితం కల్పిస్తుంది. ఎటువంటి సమస్య లేకున్నా కూడా ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసం ఈ నామమంత్రాన్ని నిత్యం జపించవచ్చు. ఓం ఐం హ్రీం శ్రీం క్షేత్రస్వరూపాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.